నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరేయ్ నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా? ఒకరింట్లో ఒక పంది, ఒక నక్క రెండు ఉండేవి. ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది. నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేది. పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది. ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని. నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు. మోసం ఎన్నాళ్ళు దాగుతుంది? కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా. ఇంటి పనివాడు ఇంటల్లుడయ్యాడు రా. కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో. కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి ఏనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. ఆ మాటలే నాకు స్ఫూర్తి. ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం. ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను. నేను ముఖ్యమంత్రినైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా 3 రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి 5 గంటలకి లేచి గొడ్డు గోద పొలము పనులు అవి చేసుకోవడం, ఆ కష్టపడ్డము ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట. దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమా కథ? ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే, పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది. నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో పొట్టు పని చేయకుండా వస్తూ బురదలో పొరలు వచ్చేది. యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పనిచేస్తుంది అనుకొని పంది అసలు పని చేయట్లేదు అనుకుని పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు. ఈ అబద్ధపు ఇది ఎల్లకాలం సాగదు కాబట్టి బయటపడింది. ఓహో, ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుడిని చేసుకుని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికం ఉంచుకున్నాడు. ఈ రకంగా ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట. నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్. అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏదనేది అందరికీ తెలిసిందే. ఎవరో చూసి దాని మీద పెట్టారు. ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో, ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు ఇదని. ఆయన ఏం చేశారు? దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది. శాశ్వతంగా బయటపడినప్పుడు పడుతుంది, అంతవరకు అయితే మనం హాయిగా ఉండొచ్చు కదా, ఎవరికీ ఆన్సరబుల్ కాదు, అన్ని రకాల ఆనందాలు ఉంటాయి, ఇంకో రకంగా ఉంటుంది, పవర్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటున్నాడు. ఈరోజు అది చేస్తున్నాడు ఆయన. లోకేష్ కూడా చప్పట్లు కొట్టాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే అందరికీ తెలిసిన వాస్తవం ఉందో అది ఆయన చాగంటి గారు ఇంకో రకంగా చెప్పారు. అది మనం కూడా అప్పట్లో వినేవాళ్ళం. చంద్రబాబు నాయుడు వాళ్ళ చిన్న ఆయన ఎవరో డెత్ బెడ్ మీద ఉంటే ఆయన దగ్గరికి పోతే అప్పుడు రాజశేఖర్ గారు రూలింగ్లో ఉన్నారు. ఆయన చూసి నేర్చుకో, 4 పాలన ఎట్లా చేయాలనేది చూడు, ప్రజల గురించి ఎట్లా ఆలోచించాలని చెప్పాడని అప్పట్లో పత్రికల్లో వాటిలో వచ్చేది. అప్పుడు అనుకునేవాళ్ళు నిజమే కదా ఇది అని చెప్పి. ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సూక్ష్మంలో మోక్షం, అడ్డదారులే బెస్ట్ దారి అని అనుకున్నాడు. నక్కలాగా ఉండాలనుకున్నాడు. అది ఈ రోజుకు పాలనలో చూపిస్తున్నాడు. దాన్ని తనకున్న మీడియా మీద ఉన్న పట్టు పవర్తో, వ్యవస్థల మీద ఉన్న పట్టుతో అడ్డగోలుగా మేనేజ్ చేసి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ జనం అందరికీ గమనిస్తున్నారు, ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి. సో ఎల్లకాలం సాగదనేది తెలుస్తుంది. ఈలోగా టెంపరీగా ఎవరైనా దీనికి ఇంప్రెషన్కు లోన్ అవుతారేమో అని మేము చెప్పిందే చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. చంద్రబాబు గారు కేసులు వేసుకున్నారు, మీరు కేసులు పెట్టారు తప్ప ఏం ప్రూవ్ చేయలేకపోయారు లాస్ట్ 5 ఏళ్ళు అనేది మీ మీద ఆరోపణ. ఎందుకు మీ దగ్గర ఆధారం ఉన్నా కానీ ప్రూవ్ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు లాగా ఆయన బిహేవ్ చేసిన పద్ధతిలో అయితే వచ్చిన 6 నెలల్లోనే వేసిండొచ్చు. దానికి అసలు కేసు అక్కర్లేదు. చంద్రబాబు చేస్తున్న కన్ఫెషను, కాన్స్పిరసీ థియరీ 2 తీసుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద బేస్ చేసుకుని, లేకుంటే 120B కాన్స్పిరసీ అని పెట్టేసి కుట్ర పన్నినారని చెప్పి లోపల వేయడానికైతే వచ్చిన 3 నెలల్లోనే వేసిండొచ్చు. ఎందుకంటే అంతకుముందు తెలుసు అందరికీ వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి తెలుసు,
అలాగే ఈ ల్యాండ్ అలొకేషన్లో వీటి గురించి తెలుసు, సిఆర్డీఏ ఏరియాలో వీటికి అసైన్డ్ ల్యాండ్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, రియల్ థింగ్స్ వెలుగులోకి రావాలి, వచ్చిన తర్వాత నేను చేయాలనుకున్నారు. కాబట్టి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. అందుకోసమే అయింది. ఆ పద్ధతిలో చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. ఈయన కథ అన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఫాస్ట్గా కొట్టేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. జెన్యూన్గా ఏముందనేది బయటికి తీసుకొచ్చేయాలనుకుంటున్నారు కాబట్టి అంత టైం పట్టింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు అవన్నీ ఏమీ లేవు ఆ కేసుల్లో అనుకుంటే ఆయన క్లోజర్కి ఎందుకు పెట్టాలి? తాను అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ హీ ఫేస్ ఇట్? ట్రయల్లో నిలబడి ఎందుకు వాటి నుంచి బయటికి రాలేడని మా ప్రశ్న. దాని నుంచి తప్పించుకోవాలని తనంతట తాను ఇందులో ఏమీ లేదని వాళ్ళను కోయర్షన్తో ప్రలోభ పెట్టో ప్రెజరైజ్ చేసో సేమ్ ఆఫీసర్లతో ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని వాళ్ళతో రాయించుకొని పోలీసులతో కేసు క్లోజ్ చేయించుకునే అంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి అవి, మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. అది ఆ కథలో చెప్పినట్టే ఆ నక్కలాగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తే చేస్తాడు దాన్ని.